హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ పండగ బాగా చేసుకున్నారా? ఈరోజు నేను వినాయక చవితి అయిపోయిన థర్డ్ డే మేము మూడవ రోజు వినాయకుడిని నిమజ్జనం చేసేస్తాము. వినాయకుడు ఇంట్లో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు నైవేద్యం వండి పెట్టాల్సిందే. లేదు ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ పెడతాను, కలకండ పెడతాను అంటే కుదరదు. వినాయకుడికి వండి చేసిన నైవేద్యమే పెట్టాలి. ఎన్ని రోజులు ఇంట్లో ఉంచుకుంటే అన్ని రోజులు కూడా. ఈరోజు నేను థర్డ్ డే రవ్వ కేసరి కాదు, రవ్వ పాయసం చేస్తున్నాను. ఏం లేదు, రవ్వ పాయసం చాలా సింపుల్. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా లేదా దేవుడికి ఏదైనా తొందరగా ప్రసాదం వండి పెట్టాలన్నా రవ్వ పాయసం ఈజ్ బెస్ట్ రెసిపీ అని చెప్తాను. ఏం పెద్దగా టైం టేకింగ్ ప్రాసెస్ కాదు, ఓన్లీ 5 మినిట్స్లో అయిపోతుంది. ఈ రవ్వ పాయసానికి కావాల్సినవి డ్రై ఫ్రూట్స్, రవ్వ, ఇంకా పాలు, బెల్లం అంతే. 1 కప్ రవ్వ తీసుకుంటే 1 కప్పు బెల్లం తీసుకున్నాను. కరెక్ట్గా సరిపోతుంది. దీంట్లో ఏం చక్కెర వాడాల్సిన పనేం లేదు. ఒకవేళ మీకు బెల్లం అవైలబుల్ లేకపోతే చక్కెర తీసుకోండి. ముందుగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్, ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులో రవ్వ పాయసంలో డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది రవ్వ పాయసం. ఇలా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవాలి. ముందుగా కాజు బాదం వేయించుకొని దాని తర్వాత కిస్మిస్ వేయించుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, పండగ అందరూ ఎలా జరుపుకున్నారు? మా సైడ్ అయితే ఇక్కడ బెంగళూరులో 1 డేకి కూడా నిమజ్జనం చేసేస్తున్నారు. అఫ్కోర్స్ 1 డేకి నిమజ్జనం చేయొచ్చు. 1 డే లేకపోతే 3rd డే, లేకుంటే 5th డే, లేకపోతే మనకు శక్తి ఉంటే 9 రోజులు వినాయకుడిని మంచిగా పూజించుకోవచ్చు. మేమైతే ఫస్ట్ నుంచి 3 రోజులు మాత్రమే పూజించుకొని తర్వాత నిమజ్జనం చేసేస్తున్నాము. ఈరోజు ఈవినింగ్ వినాయకుడు నిమజ్జనానికి వెళ్ళిపోతాడు. ఈ సంవత్సరం అయితే వినాయక చవితి చాలా బాగా జరిగింది మా ఇంట్లో అయితే. నెక్స్ట్ ఇయర్కి ఇంకా బాగా జరగాలని కోరుకుంటూ వినాయకుడిని అయితే నిమజ్జనం కోసం కదిపించాలని అనుకుంటున్నాను. ఈ పాయసం పెట్టేసి వినాయకుడికి మంగళహారతి ఇచ్చేసి 3 సార్లు అలా కదిలిస్తే ఇంకా ఆవాహనమైన దేవుడు వెళ్ళిపోతాడు అని చెప్తారు. అందుకే 3 సార్లు అలా ముందుకు వెనక్కు కదిపి ఇంకా నిమజ్జనానికి తీసుకువెళ్ళాలి. చూడాలి, ఈరోజు ఈవినింగ్ నేనే వెళ్ళి నిమజ్జనం చేద్దాం అనుకుంటున్నాను. ఇంతవరకు నేను నిమజ్జనం దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఇక్కడ మాకు దగ్గరలో ఉంది వాటర్. నేను ఈరోజు వెళ్ళాలనుకుంటున్నాను. మా దేవుణ్ణి నా చేతుల మీదుగా నిమజ్జనం చేయాలనుకుంటున్నాను. చూడాలి ఏమవుతుందో. లేకపోతే ఇక్కడే గుడి ఉంది, గుడి దగ్గర పెద్ద వినాయకుడు ఉంది, అక్కడ పెట్టేస్తాను. ఓకే ఫ్రెండ్స్, రవ్వ పాయసం కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలా మాటల్లో పడి రవ్వకి ఎంత వాటర్ వేయాలో చెప్పడం మర్చిపోయాను, చూసారా? రవ్వకి 1 కప్ రవ్వకు వచ్చేసి నేను 4 కప్స్ వాటర్ తీసుకున్నాను. వాటర్ వేసుకొని బాగా మంచిగా ఉడికించుకొని ఇలా దగ్గర పడిన తర్వాత బెల్లం వేసి కలిపేయాలి. ఈ బెల్లం వచ్చేసి 1 కప్కి 1 కప్ రవ్వకి 1 కప్ రవ్వకి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. ఇలా బాగా దగ్గర పడి మంచిగా రవ్వ ఉడికిన తర్వాత పాలు పోసేసుకోవాలి. ఎన్ని పాలు ఉంటే అంత ఎక్కువగా పోసేయండి. వినాయకుడికి నైవేద్యం కదా, చాలా టేస్టీగా వస్తుంది. మీ దగ్గర ఎంత పాలు ఉంటే అంత వేసేయండి. నేను అవైలబుల్లో ఉన్న పాలు 1 గ్లాస్ పాలు వేసేసుకున్నాను. ఇంకా పాలు తక్కువ వస్తే నేను వాటర్ కూడా వేశాను. వాటర్ మంచిగా పోసేసుకోండి. వాటర్ తక్కువ అయితే ఇది కేసరి లాగా మారిపోతుంది, పాయసం లాగా ఉండదు. అందుకే వాటర్ బాగా పోసుకొని ఉడికించుకోవాలి. నేను మళ్ళీ కూడా వాటర్ యాడ్ చేశాను. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు స్టవ్ మీదే ఉడకనిచ్చి తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని మన బుజ్జి గణపయ్యకి నైవేద్యం పెట్టేసుకోవడమే. ఇలా నైవేద్యం పెట్టేసుకున్న తర్వాత వినాయకుడిని కదిపించి నిమజ్జనానికి తీసుకువెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, మీరు అయితే ఎన్ని రోజులు వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్తారు? 1 డేనా, లేకపోతే 5th డేనా, లేకపోతే 3rd డేనా, లేకపోతే 9 రోజులా? నాకు మాత్రం కామెంట్ చేయండి. ఇక్కడైతే బెంగళూరులో 1 డే కూడా చాలామంది నిమజ్జనం చేసేసారు. ఇక్కడ మా ఇంటికి దగ్గరలో ఉన్న గుళ్ళో పెట్టిన వినాయకుడిని ఫస్ట్ డే నైటే తీసుకెళ్ళి నిమజ్జనం చేసేసారు. చూడాలి. ఇంకొంచెం దూరంలో ఒక గుడి ఉంది,
ఆ గుడి దగ్గర వినాయకుడు ఇంకా ఉన్నాడు. చూడాలి మరి ఎన్ని రోజులు వినాయకుడి నిమజ్జనం చేస్తారో. ఓకే, మీరు ఎన్ని రోజులు వినాయకుడికి నైవేద్యాలు పెడతారు, ఎన్నో రోజుకి నిమజ్జనం చేస్తారు, ఇవన్నీ నాకు కామెంట్లో తెలియచేయండి. రవ్వ పాయసం ఈసారి చేసేటప్పుడు ఇలా చేయండి, తప్పకుండా అదిరిపోతుంది. ప్రసాదంగానే కాదు, ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా లేదా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు తొందరగా అయిపోవాలి అనే రెసిపీస్లో రవ్వ పాయసం ఒకటి. ఈసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.